సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బేగంపేట నుంచి మేళ్ల చెరువు వెళ్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారింది. మేఘాలు కమ్ముకుని గాలివాన రావడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో కోదాడ నుంచి మేళ్ల చెరువుకు రోడ్డు మార్గంలో వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సుమిత్ర, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ రోజు ఇటు నియోజకవర్గ పర్యటనలో భాగంగా హుజూర్ నగర్, కోదాడ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉత్తమ్ పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరినటువంటి ఉత్తమ్ మేల చెరువులోని మహోం సిమెంట్స్ లోని ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో దిగాల్సి ఉంది. అయితే బయలుదేరిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారడంతో పాటు ఇటు గాలివాన కమ్ముకోవడం, అదేవిధంగా మేఘాలు కూడా కమ్ముకోవడంతో పాటు భారీ గాలివానలు వీస్తుండడంతో పైలట్ వెంటనే అప్రమత్తమై అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఎక్కడ హెలిప్యాడ్ ఉందో అక్కడ ల్యాండ్ చేసేందుకు ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటికే ఇటు కోదాడ సమీపంలోకి చేరుకోవడంతో కోదాడలో గతంలో వచ్చినప్పుడు ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ఉందని సమాచారం అందడంతో వెంటనే ఆ కోదాడలో ఉన్నటువంటి హెలిప్యాడ్ లో డ్రాప్ చేయడం జరిగింది. అంటే ఆ ల్యాండ్ కావడం జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది జరిగింది. అయితే ఈ సమస్య అంటే ఏదైతే ఇటు ఒక్కసారిగా వచ్చినటువంటి గాలివాన కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, వెంటనే పైలట్ అప్రమత్తం కాకపోయి ఉంటే మాత్రం చాలా భారీ ప్రమాదం వచ్చేది. అంటే ఏర్పడేదాన్ని ఒక ఆందోళన అయితే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వ్యక్తమవుతా ఉంది. అయితే రోడ్డు మార్గాన అంటే కోదాలో ల్యాండ్ అయిన తర్వాత అంటే అక్కడికే కనీసం కోదాలో ల్యాండ్ అయ్యే సమయంలో కనీసం అక్కడ పోలీసులకు కూడా సమాచారం లేకపోవడంతో వాళ్ళందరూ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. కోదాలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన మేల చెరువులోని చేరుకొని అక్కడి నుంచి తన కార్యక్రమాలు అయితే మంత్రి ఉత్తమ్ కొనసాగించారు. సుమిత్ర, అంటే చంద్రశేఖర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కెడ్యూల్ ఏంటి అసలు ఈరోజు? వాస్తవానికి ఈ రోజు మేల చెరువు మండలంలోని పలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించాల్సి ఉంది. అయితే నేరుగా మేల చెరువు చేరుకొని అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి తిరిగి కోదాడ నియోజకవర్గానికి చేరుకుంటారు. కోదాడ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం తిరిగి కోదాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ దగ్గరికి వెళ్తారు. అయితే ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల మార్పు నేపథ్యంలో అదేవిధంగా మేల చెరువులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం, ఆ తర్వాత రోడ్డు మార్గం మేల చెరువు చేరుకున్నారు. మేల చెరువు నుంచి ఇప్పుడే కార్యక్రమం ముగించుకొని కోదాడకు బయలుదేరారు. అయితే కోదాడలో కార్యక్రమం ముగిసినంతరం ఇప్పటికి కూడా వాతావరణం అంటే ఇప్పటికే మబ్బులు పట్టుకొని ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ వెళ్తారని అయితే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతా ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ద అప్డేట్స్.